హేతువాదం మానవుని నిజమైన మానవునిగా రూపొందిస్తుందని చెప్పిన శాస్త్రవేత్త? ఆన్సర్ అరిస్టాటిల్. గణిత అభ్యసనం ద్వారా హేతువాద శక్తి పెంపొందించడానికి విద్యార్థికి ఉండవలసిన ముఖ్య లక్షణం? ఆన్సర్ ఫలితాలను యథాతథంగా స్వీకరించడం. గణిత అభ్యసన ఉద్దేశాలలో చేరనిది? ఆన్సర్ సాంఘికోద్దేశము. స్వయం సిద్ధ సత్యాలను ఏమంటారు? ఆన్సర్ స్వీకృతాలు. తార్కిక ఉపపత్తిలో లేని సోపానం? ఆన్సర్ విపర్యాయం. సిద్ధాంత శిరోమణి అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞుడు? ఆన్సర్ భాస్కరాచార్య. మొదటి 6 ప్రధాన సంఖ్యలను ఉపయోగించి 2 × 3 × 7 + 13 = 5 × 11 అనే సమీకరణంను రూపొందించిన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు? ఆన్సర్ శ్రీనివాస రామానుజన్. వృత్త వైశాల్యం వ్యాసం × 8/9 దీనిని చెప్పిన వారు? ఆన్సర్ ఈజిప్షియన్లు. ది మెజర్మెంట్ ఆఫ్ ద సర్కిల్ అనే గ్రంథమును రచించిన గణిత శాస్త్రజ్ఞుడు? ఆన్సర్ ఆర్కిమెడిస్. 2 సంఖ్యల గరిష్ట సామాన్య భాజకాన్ని కనుగొనే అల్గారిథం ప్రవేశపెట్టిన శాస్త్రజ్ఞుడు? ఆన్సర్ యూక్లిడ్. తెలిసిన సత్యాలను, సిద్ధాంతాలను, పరిశీలనలను వ్యవస్థీకృతం చేసి కొత్త ఆలోచనలకు, నిరూపణలకు, సిద్ధాంతాలకు దారి తీసే విధంగా రచన చేయడమే ప్రత్యేకతగా కలిగిన వ్యక్తి? ఆన్సర్ యూక్లిడ్. భారతదేశ మొదటి ఉపగ్రహాన్ని ఈ క్రింది గణిత శాస్త్రజ్ఞుని పేర ప్రయోగించబడినది? ఆన్సర్ ఆర్యభట్ట. గణిత విజ్ఞానాన్ని సంగీతంలో ప్రవేశపెట్టిన వారు? ఆన్సర్ గ్రీకులు. ద్విపద విస్తరణలోని పదాల గుణకాలను ఒక త్రిభుజాకారంలో ఏర్పాటు చేసిన గణిత శాస్త్రజ్ఞుడు? ఆన్సర్ పాస్కల్. స్వరూప త్రిభుజాల ధర్మాలను ఉపయోగించి సముద్రపు ఒడ్డు నుంచి సముద్రంలోని జీవుల మధ్య దూరాన్ని లెక్కగట్టిన శాస్త్రవేత్త? ఆన్సర్ థెల్స్. ఎలిమెంట్స్ అను గ్రంథమును రచించిన గణిత శాస్త్రవేత్త? ఆన్సర్ యూక్లిడ్. ఇంట్రడక్టియో ఆర్థమెటికా గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞుడు? ఆన్సర్ నికోమకస్. ద్విపద సమాసంలోని గుణకాలను ఒక త్రిభుజాకారంలో ఏర్పాటు చేసిన గణిత శాస్త్రజ్ఞుడు? ఆన్సర్ పాస్కల్. సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞుడు? ఆన్సర్ భాస్కరుడు. గణితసార సంగ్రహ అనే గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞుడు? ఆన్సర్ మహావీర. 0 నియమాలను రచించిన గణిత శాస్త్రజ్ఞుడు? ఆన్సర్ భాస్కరుడు.